Hello dear viewers, I am Dr. Shravya, fertility consultant, 49 Hospital, Secunderabad. సో ఇన్ కంటిన్యూషన్ అంటే మన ప్రీవియస్ వీడియో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ యొక్క కారణాలు దానికి గురించి టెస్టింగ్ తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో అసలు ఈ మళ్ళీ అంటే రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంటే ట్రీట్మెంట్ పద్ధతులు ఏముంటాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఆడవాళ్ళకి సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉండే కండిషన్ అండి. సో యూజువల్లీ ఏంటంటే చాలామంది స్ట్రెస్ వల్ల ఇట్లా ప్రెగ్నెన్సీ లాస్ అవుతుందా అని అనుకుంటారు. యూజువల్గా ఏంటంటే స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అండి. మెజారిటీ టైమ్స్ దానికి ఒకటి అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ ఉంటాయి, లేదా ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్లో ఏంటంటే ఒకటి జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రెండవది అనాటామికల్ అంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మూడవది ఏంటంటే బాడీలో యాంటీబాడీస్ ఉండొచ్చు, లేదా హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. ఈ 4 ప్రాబ్లమ్స్ రిలేటెడ్ మనం కరెక్షన్స్ అంటే కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అడ్వైస్ చేస్తామండి. యూజువల్లీ ఒబీస్ అంటే ఓవర్ వెయిట్, బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఉబ్బకాయం ఉన్న వాళ్ళకి రికరెంట్గా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే హెల్దీ వెయిట్ లాస్, హెల్దీ డైట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్తో మనం బరువు గన తగ్గగలిగితే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ నిలిచి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ మెరుగ్గా ఉంటాయి. సో హెల్దీ వెయిట్ లాస్ అనేది అడ్వైస్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఒకవేళ కొంతమందికి ఒక 5% కేసెస్లో మదర్కి లేదా ఫాదర్కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు ఫిజికల్గా దే హ్యావ్ నో ఇష్యూస్. ఇట్లా ప్రెగ్నెన్సీ లాస్ లేదా అబార్షన్స్ అయిన తర్వాతే మనం వాళ్ళకి టెస్టింగ్ చేస్తే బయటపడుద్ది సమ్ క్రోమోజోమ్లో ప్రాబ్లం ఉంది. అంటే మనకి నార్మల్గా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, అన్ని పార్ట్స్ సేమ్గా ఉండకుండా ఒక పార్ట్ డివైడ్ అయ్యి ఇంకొక చోట అతుక్కొని ఉండొచ్చు. బట్ మదర్కి ప్రాబ్లం ఎందుకు ఉండదు? ఆ 46 క్రోమోజోమ్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. బట్ బేబీకి వచ్చేటప్పుడు ఏంటంటే ఒకటి మైనస్ అన్న అవ్వచ్చు, ఒకటి ప్లస్ అన్న అవ్వచ్చు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు ఏంటంటే వీళ్ళకి ఐవీఎఫ్లో ఒక పీజీటీ అనే ఒక టెక్నిక్ ఉందండి. సో ఐవీఎఫ్ చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తాం. సో మదర్కి లేదా ఫాదర్కి ఉన్న పర్టికులర్ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ బేబీలో అంటే ఎంబ్రియోలో ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం. సో ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాం, ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. దీంట్లో ఆడవాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ తీస్తాం బయటకి, అండ్ మగవాళ్ళ వీర్యకణం కూడా తీసి ల్యాబ్లో ఎంబ్రియో బేబీ అనేది తయారు చేస్తాం. ఈ తయారైన బేబీని ఒక 5-6 సెల్స్ తీసి జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మనం ఏం చెక్ చేస్తాము అంటే మదర్కి లేదా ఫాదర్కి ఉన్న ప్రాబ్లం ఈ ఎంబ్రియోలో ఉందా లేదా అని చూస్తాం. అటువంటి లేకుండా నార్మల్గా ఉన్న ఎంబ్రియోని మనం గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి న్యాచురల్గా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ ట్రాన్స్లొకేషన్స్ మెయిన్గా ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ని ట్రాన్స్లొకేషన్ అంటారు. సో ఇట్లాంటి క్యారియోటైప్ చేసి ఈ ట్రాన్స్లొకేషన్ ప్రాబ్లమ్స్ ఉందా లేదా దానికి తగ్గ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అండి. సో జెనెటిక్ అయిపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హార్మోన్ డిస్టర్బెన్సెస్. సో హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఏంటంటే యూజువల్గా ఫస్ట్ కామన్ థింగ్ టు బీ చెక్డ్ ఏంటంటే థైరాయిడ్ అండి. థైరాయిడ్ అనేది వెరీ కామన్ కాదు, బట్ ఈజీలీ కరెక్టబుల్. అంటే థైరాయిడ్ ఒక చిన్న బ్లడ్ టెస్ట్తో మనకు తెలుస్తుంది ప్రాబ్లం ఉందా లేదా, అండ్ దాన్ని కరెక్ట్ చేయటం కూడా ఒక సింపుల్ టాబ్లెట్ తీసుకోవటంతో కరెక్ట్ అయిపోద్ది. సో అది ఈజీలీ కరెక్టబుల్ కండిషన్. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్స్. ఒకవేళ ప్రీవియస్గా వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా లేదా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ బయటపడ్డా మనకి షుగర్స్ అనేది కంట్రోల్లో ఉండటం ఎంతో ముఖ్యం. సో షుగర్స్ కంట్రోల్లో ఉంటే బేబీ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ అవుద్ది. సో షుగర్స్ అనేది డెఫినెట్గా కంట్రోల్లో ఉండాలి. ఇంకొక హార్మోన్ విచ్ డెఫినెట్లీ నీడ్స్ టు బి టెస్టెడ్ ఏంటంటే ప్రోలాక్టిన్ లెవెల్స్ అండి. సో ఈ ప్రోలాక్టిన్ లెవెల్స్ అనేది మనకి బ్రెయిన్లో ఒక చిన్న గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, అక్కడ నుంచి సెక్రీట్ అవుతుంది. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్స్ కూడా మనకి బాడీలో సరిసమానంగా ఉంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వటానికి ప్రాబ్లం ఉండదు. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది టెస్ట్ చేస్తాం. సో ఇవి హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఈ హార్మోన్ రిలేటెడ్ అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ని వదిలేస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఏం చెక్ చేస్తామంటే
మనం ముందుగా డిస్కస్ చేసినట్టు గర్భసంచిలో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే గర్భసంచిలో మెయిన్గా అడ్డుపొర సెప్టేట్ యూట్రస్ ఉంటే వీళ్ళకి రికరెంట్గా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సెప్టేట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి మనం సింపుల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే హిస్టెరోస్కోపీ అని చేస్తాం. అంటే ఒక పెన్ సైజ్ టెలిస్కోప్ గర్భసంచి కింద భాగం నుంచి లోపలికి ఇన్సర్ట్ చేసి అది అడ్డుపొరని క్లియర్ చేస్తాం. సో ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ అండి. మ్యాక్సిమం పేషెంట్ మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయ్యి ఆ ప్రొసీజర్ చేయించేసుకొని ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తాం. అండ్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వితిన్ అ ఫ్యూ వీక్స్ దే కెన్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. సో ఈ అడ్డుపొర ఎంత మందంగా ఉంది, ఎంత పొడవుగా ఉంది అన్న దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేయాలి, దీనికి ముందు గర్భసంచి లైనింగ్ సరిగ్గా ఏమైనా మెడిసిన్స్ ఇవ్వాలా అనేది మీ డాక్టర్ చూసి డిసైడ్ చేస్తారు. సో ఈ హిస్టెరోస్కోపీ పద్ధతి అనేది మెయిన్గా సెప్టేట్ యూట్రస్ అంటే గర్భసంచిలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. సో ఇంకొక మెయిన్గా సర్జరీ మెథడ్తో ట్రీట్ చేసే కండిషన్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్. అంటే గర్భసంచిలో గడ్డలు ఏమైనా ఉండి అవి గర్భసంచి లోపల పొరను పుష్ చేయటమో లోపల పొరలోనే ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ బేబీ ప్రెగ్నెన్సీ నిలవడానికి ప్రాబ్లం అవుద్ది. సో ఇటువంటి కేసెస్ని ఏంటంటే ఐదర్ ఇందాక డిస్కస్ చేసినట్టు హిస్టెరోస్కోపీ లేదా పై నుంచి చేసే పద్ధతిని లాప్రోస్కోపీ అంటారు. సో హిస్టెరోస్కోపీ పద్ధతి లేదా లాప్రోస్కోపీ పద్ధతి అప్లై చేసి ఈ ఫైబ్రాయిడ్స్ తీసేసి తర్వాత గర్భసంచికి కుట్టేసేస్తాం. సో దీని తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ఒక 3 to 4 months గ్యాప్ తర్వాత ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైబ్రాయిడ్ గడ్డ తీసిన తర్వాత గర్భసంచి ఘాటు పడుద్ది, హీల్ అవ్వాలి. యూట్రస్ అనేది హీల్ అయిన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. సో ఈ సర్జరీ అంటే సర్జికల్ మెథడ్ వాడి కరెక్ట్ చేసే ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఒకటి సెప్టేట్ యూట్రస్, రెండవది ఫైబ్రాయిడ్. సో ఈ రెండు మనం సర్జికల్ మెథడ్లో కరెక్ట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకుంది జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ ఏంటి, రెండవది హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉంటే ట్రీట్మెంట్ ఏంటి, మూడవది గర్భసంచి గడ్డలు లేదా గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ ఏంటి. నాలుగవ ప్రాబ్లం ఏంటంటే బాడీలో యాంటీబాడీస్ అంటే ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి. యూజువల్గా మనం చెప్పినట్టు మెయిన్గా ఏంటంటే థ్రాంబోఫీలియా డిజార్డర్స్ అంటే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత ఇట్లా రికరెంట్గా మిస్క్యారేజెస్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ ఏంటంటే కన్సీవ్ అయిన వెంటనే బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ ఇస్తాం. అంటే మీకు తెలిసే ఉంటాయి బ్లడ్ థిన్నర్స్ లైక్ లోడోస్, ఆస్పిరిన్ అంటే ఆస్పిరిన్ అనే టాబ్లెట్, లేదా డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాం, హెపారిన్ ఇంజెక్షన్స్. సో ఈ బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ ద్వారా ఏంటంటే బ్లడ్ క్లాట్ అయ్యి బేబీకి రక్త ప్రసరణ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అది అవాయిడ్ చేస్తాం బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ ద్వారా, సో దట్ బ్లడ్ ఫ్రీగా ఫ్లో అయ్యి బేబీకి రక్త ప్రసరణ అనేది బాగా ఉండదు. సో ఈ బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ మెయిన్గా ఈ యాంటీబాడీ టెస్టింగ్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి లేదా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2-3 సార్లు ప్రెగ్నెన్సీ లాస్లు అయిన వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. సో ఇది మోస్ట్ కామన్ ట్రీటబుల్ కండిషన్స్. అంటే మనం ఒక 40 to 50% కేసెస్లో కండిషన్ ఐడెంటిఫై చేస్తే ఇవి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. బట్ ఇది కాకుండా యూజువల్లీ ఏంటంటే ఒక 50% కేసెస్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్క్యారేజెస్ ఉంటాయి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్క్యారేజెస్ అంటే మనకి కారణం అనేది ఎగ్జాక్ట్గా టెస్టింగ్లో ఐడెంటిఫై కాని కేసెస్కి ట్రీట్మెంట్ అనేది మేజర్ ఛాలెంజ్ ఫర్ బోత్ పేషెంట్ అండ్ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎందుకంటే పేషెంట్ కూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు, బికాజ్ వాళ్ళకి రికరెంట్గా అబార్షన్ అవుతుంది, కారణం తెలియట్లేదు. బట్ ట్రస్ట్ మీ, డాక్టర్స్ కూడా ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ కండిషన్ అండి. సో మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లా రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతున్న వాళ్ళకు కూడా ఒక 60% అంటే 50 నుంచి 60% కేసెస్లో 3 సార్లు అబార్షన్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నిలిచి నార్మల్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ప్రెగ్నెన్సీ ట్రయల్స్ అనేది ఆపద్దు, బట్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే డెఫినెట్గా డాక్టర్ని అయితే అప్రోచ్ అవ్వాలి. సో దట్ వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ సపోర్ట్కి అంటే లూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటాం, ఈ ప్రెగ్నెన్సీ సపోర్ట్ ఇవ్వను మెడిసిన్స్ ఏమైనా ఉంటే ఇవ్వగలుగుతారు. అండ్ ఫైనల్లీ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. అంటే మనం అడిక్షన్, స్మోకింగ్ అనేది యాక్టివ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ ఉండొచ్చు. అంటే ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా స్మోక్ చేసి మనం ఆ స్మోక్ని ఇన్హేల్ చేసినా రిస్క్ ఉంటుంది అబార్షన్ అవ్వను. స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఒబిసిటీ, ఓవర్ వెయిట్, ఈ మూడింటిని కంట్రోల్ చేసుకొని మన లైఫ్ స్టైల్ని హెల్దీ లైఫ్ స్టైల్గా లీడ్ చేయగలిగితే డెఫినెట్లీ మనకి మిస్క్యారేజ్ రిస్క్ అనేది తగ్గి హెల్దీ బేబీ డెలివరీ ఛాన్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ.